కొత్త ఫోన్ కొంటున్నావా? అయితే జూలైలో వస్తున్న ఈ ఫోన్స్ ని మిస్ చేస్తే తర్వాత బాధపడతావు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. అవేంటో చెప్తా, కానీ దానికన్నా ముందు వీడియో లైక్ చేసి ఫాలో చేసుకో. మీరు కానీ సార్. ఫస్ట్ వన్ ప్లస్ కొత్తగా ఎన్ సిరీస్ తెస్తుంది. దాంట్లో వన్ ప్లస్ N6 అని డైమెన్సిటీ చిప్సెట్ 8000 mAh బ్యాటరీ 1.5K డిస్ప్లేతో అండర్ 25K లో వస్తుంది. దీన్ని చూసి మేమేమన్నా తక్కువనా అని నథింగ్ కూడా కొత్తగా బి సిరీస్ తెస్తుంది. నథింగ్ ఫోన్ 4B కొత్త డిజైన్ తో 1.5K డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 6 Gen 4 అండ్ ఇలాంటి ఫీచర్స్ తో అండర్ 25K లో రానుంది. నెక్స్ట్ ఫ్లాగ్షిప్ లో సామ్సంగ్ నుండి Z Flip 8, Z Fold 8 అండ్ Z Fold 8 Ultra అని ఫ్లిప్ అండ్ ఫోల్డబుల్ ఫోన్స్ ఇలాంటి ఫీచర్స్ తో కళ్ళు చెదిరే ప్రైస్ లో వస్తుంటే, ఇక పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు సామ్సంగ్ ని చూసి మొటో కూడా మొటో రేజర్ 70 అండ్ మొటో రేజర్ 70 Ultra అని రెండు ఫ్లిప్ ఫోన్స్ మీడియాటెక్ అండ్ క్వాల్కామ్ చిప్సెట్ తో 70K అండ్ 1 lakh రేంజ్ లో తెస్తుంది. అంతేకాకుండా ఎడ్జ్ సిరీస్ లో మొటో ఎడ్జ్ 70 Max ఇలాంటి ఫీచర్స్ తో పాటుగా కొత్తగా కీరా AI తో రాబోతుంది. అండ్ బడ్జెట్ లో మొటో G77 ఇలాంటి ఫీచర్స్ తో అండర్ 20K లో కనిపిస్తుంది. నెక్స్ట్ కెమెరా లవర్స్ కోసం Oppo Reno 16 సిరీస్ వస్తున్నాయి. దీంట్లో Oppo Reno 16, 16 Pro అండ్ 16C అని 3 ఫోన్స్ ఉంటాయి. వీటిలో కెమెరాని సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్. ఇది చూసి వివో ఊరుకుంటుందా? ఏకంగా కొత్త సిరీస్ ని ఇంట్రొడ్యూస్ చేయబోతుంది. అదే S సిరీస్. మేబీ అది వివో S2 కావచ్చు. ఇక 2 months నుండి నిద్రపోతున్న ఐకు Z11 తో జూలైలోనైనా మేల్కుంటుందేమో చూడాలి. అలాగే టెక్నోపోవా 8 లాంటి ఆనిముత్యం ఇచ్చాక ఇప్పుడు దాని ప్రో వేరియంట్ అయిన టెక్నోపోవా 8 Pro ఇలాంటి ఫీచర్స్ తో వస్తుంది. అండ్ ఇన్ఫినిక్స్ గేమింగ్ కోసం ఇన్ఫినిక్స్ GT 50 Pro అని గేమింగ్ ట్రిగ్గర్స్, కొత్త LED లైటింగ్ అండ్ 144 Hz రిఫ్రెష్ రేట్ తో బిలో 30K లో వస్తుంటే, బడ్జెట్ లో ఇన్ఫినిక్స్ హాట్ 70 Pro 6000 mAh బ్యాటరీ డాట్ మ్యాట్రిక్స్ XY 16 తో అండర్ 20K లో రానుంది. మరి వీటిలో నీకే ఫోన్ నచ్చింది? కామెంట్స్ చెప్పు. అలాగే లైక్ అండ్ ఫాలో మర్చిపోకే.